नहीं लेना हमें ये साइड गाना హజరత్ శ్రీ 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 సయ్యద మల్లెల ఇమాంబి దర్గా కమిటీ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ హాజరైన మల్యాల గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు, అస్సలాము అలైకుం. మరియు పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ ప్రొటెక్షన్కి వచ్చిన పోలీస్ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా గత సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 2024 డిసెంబర్ 19న కొత్త ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తన ఆదేశానుసారం మరియు మా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు, న్యాయశాఖ మంత్రులు, మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన బోర్డు కమిటీ ఏర్పాటైనది. దీనికి నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్గా నియమింపబడ్డారు. మరి 10 మంది సభ్యులు రాష్ట్రం నలుమూల నుండి నియమింపబడ్డారు. నా పేరు వ్యాపారి జాకీర్ అహ్మద్. నేను ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుణ్ణి. మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఆశీర్వాదాలతో మరియు మా పట్టణ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆశీర్వాదాలతో నేను రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యునిగా ఎన్నుకోబడినాను. మరి ముఖ్యంగా ఇక్కడికి ఈరోజు హజరత్ మల్లెల ఇమాంబి అమ్మగారి దర్గా షరీఫ్కు ఇక్కడ నూతనంగా ఏర్పాటైన దర్గా మేనేజింగ్ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యుల ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ దర్గా మతాలు మరియు కులాలకు అతీతంగా రాయలసీమ నలుమూలల నుండి మరి ముఖ్యంగా స్త్రీలు సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ విచ్చేసి గాజులు మరియు పూల జొండాలను ఇక్కడ సమర్పించి మల్లెల ఇమాంబి దగ్గర ప్రార్థనలు చేసి అత్యధిక సంఖ్యలో ఇక్కడ హాజరవుతూ ఉంటారు. మరి ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ సయ్యద ఇమాంబి అమ్మ దర్గాకు ఇప్పటి వరకు మేనేజింగ్ కమిటీ లేకపోవడం దురదృష్టకరం. మనకు తెలిసి ఏపీ గెజెట్ నెంబర్ 13 26/3/1964లో
9 మంది సభ్యులతో ఈ మల్లెల ఇమాంబి దర్గా, ఆసుర్ఖానా, మసీదు 3 కలిసి గెజెట్ నోటిఫై కాబడింది. దీనికి సంబంధించి 28 ఎకరాల 89 సెంట్లు భూమి వక్ఫ్లో గెజెట్ కాబడి ఉంది. ఈ 28 ఎకరాల 89 సెంట్ల భూమి వ్యవసాయ ఆధారిత భూమి. ఇక్కడ దర్గాకు సంబంధించిన 35 కుటుంబాలు ఈ వ్యవసాయ భూమిని 1964 నుంచి అంతకుముందు నుండి కూడా దీన్ని సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ ఇన్ని రోజులు దీన్ని ఉంచడం వాళ్ళ అభినందనదాయము. వాళ్ళని నేను ఈ విషయంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ప్రజలు కొంతమంది నా దృష్టికి ఇక్కడ కమిటీ లేదని తీసుకురావడము, మరియు ఇక్కడ కులాల మతాలకు అతీతంగా మత సామరస్యం ఇక్కడ విరజల్లుతుంటుంది. మరి అందరూ ఏకవాక్యంగా, మరియు ఇక్కడ స్థానిక నాయకులు, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు రవీంద్రారెడ్డి గారు, బీటెక్ రవి గారు, వారు కూడా తమ సిఫారసు లేఖను నాకు పంపించున్నారు. మరి ఈ యొక్క అర్జీలను, సిఫారసు లేఖను మా యొక్క వక్ఫ్ బోర్డు కమిటీ ముందు, చైర్మన్ ముందు ఎజెండాలో పొందుపరిచి మీటింగ్లో పొందుపరచడమైనది. మరియు మా యొక్క చైర్మన్ గారు మరియు కమిటీ సభ్యులు దీన్ని ఏకాభిప్రాయంగా ఆమోదించి కొత్త కమిటీని నియమించబడింది. ఇక్కడ కొత్తగా ఏర్పాటైన కమిటీ నియమించినాక ఈ యొక్క ఆస్తుల ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందడమే కాకుండా రాబోయే రోజుల్లో దీని ఆదాయం ఎలా పెంచాలనే ఒక సూచనలు కూడా వక్ఫ్ బోర్డు వారు వీరికి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కార్యాచరణలు పారదర్శకంగా అమలు చేయబోతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను మరియు గర్విస్తున్నాను. వక్ఫ్ ఆస్తుల ముస్లిం అభ్యున్నతి, వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గ మహిళలు మరియు యువత కోసం ఉపయోగించాలన్నది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీ విధానమని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో 67,000 ఎకరాల వక్ఫ్ భూములు రికార్డు పరంగా ఉండగా అందులో 35,000 ఎకరాలు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి మరియు ఆక్రమణకు గురైనాయి. కాగా కేవలం 31,000 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మన కడప జిల్లా వరకు వస్తే 960 ఎకరాలు వక్ఫ్ భూములు ఉండగా దానిలో 620 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. 1340 ఎకరాలు మనకు ఇప్పుడు అన్యాక్రాంతం కాకుండా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కమిటీ అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫారూక్ గారి సహకారంతో అన్యాక్రాంతమైన భూములను తిరిగి సమీకరించి భూములు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా అనేక సార్లు మా చైర్మన్ తెలియజేసినారు. అలాగే వక్ఫ్ బోర్డు భూములను వ్యాపార సముదాయాలుగా అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గ అభ్యున్నతి మరియు యువత చదువులకు వారి ఉపాధి కోసం ఉపయోగించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసి మా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మరియు కమిటీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళారు. దానికి సంబంధించిన ప్రకటనలు త్వరలో వెలువడతాయి. చివరగా మరియు నేను కోరడం ఏమంటే, ఇలా రాష్ట్రంలో ఉండే అన్ని మసీద్ కమిటీలు, దర్గా కమిటీలు, ఆసుర్ ఖానాలు, అలాగే వక్ఫ్ బోర్డు చెందిన అంజుమన్ కమిటీలు అన్నీ కలిసి వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గానికి దాని యొక్క అభివృద్ధికి, అభ్యున్నతి కోసం తమ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.